కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. యువత పార్టీలు ఏర్పాటు చేసుకుని నయా జోష్లోకి వెళ్లిపోయారు. డీజే సౌండ్ హోరులో చిందులు వేస్తున్నారు. మరోవైపు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు, ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాకపోకలను నిలిపివేశారు. రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతి ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. మద్యం తాగి బండి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రైట్, భాగ్యనగరంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి సంబరాలు జరుగుతున్నాయనే చెప్పాలి. యువత అంతా కూడా ఆనందోత్సాహాలతో సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇనార్బిట్ మాల్ వద్ద పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇనార్బిట్ మాల్ వద్ద మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. మరికొద్దిసేపట్లోనే న్యూ ఇయర్ అయితే రాబోతుంది. ఈ న్యూ ఇయర్కి సంబరాలు జరుపుకోవడానికి కూడా యువత కూడా భారీ ఎత్తున రోడ్ల మీదకి అయితే రావడం జరిగింది. అలాగే పబ్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇలా చాలా చోట్ల కూడా గుంపులుగా చేరి జనాలు అయితే సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇనార్బిట్ మాల్ దగ్గర ఉన్నాం. ఇనార్బిట్ మాల్ దగ్గర కూడా పూర్తిగా సెక్యూరిటీ అయితే పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఏదైతే పోలీస్ నిఘాలో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ మాల్స్కి సంబంధించి కూడా, అలాగే పబ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే చాలా రెస్ట్రిక్షన్స్ అయితే పోలీసు వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాల్స్ దగ్గర కావచ్చు, లేదంటే పబ్స్ దగ్గర కావచ్చు, లేదా ఏదైతే న్యూ ఇయర్ ఈవెంట్స్ కావచ్చు, ప్రతి చోట కూడా సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు చేశారు. అలాగే పార్కింగ్ సంబంధించిన ప్లేస్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే న్యూ ఇయర్ మరికొద్ది సేపట్లో రానున్న నేపథ్యంలోని జనాలు కూడా భారీ ఎత్తున రోడ్ల మీదకి అయితే రావడం జరిగింది. అలాగే వాళ్ళ స్థాయికి సంబంధించి కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. మరోపక్క పోలీసు వారు కూడా పూర్తిగా నిఘా అయితే పెట్టారు. పెట్రోలింగ్ కావచ్చు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, అలాగే డ్రగ్స్ సేవించిన వారిని డిటెక్ట్ చేయడానికి కూడా డ్రగ్ డిటెక్టర్లు కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పోలీసు వారు పూర్తి నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాల్స్ వద్ద దగ్గర కూడా పూర్తిగా నిఘా అయితే పెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఇనార్బిట్ మాల్ దగ్గర కూడా పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ డ్రగ్స్ కూడా వినియోగించకుండా ఉండడానికి కూడా పోలీసులు కూడా ప్రతి మాల్లోకి, ప్రతి పబ్లోకి, అలాగే న్యూ ఇయర్ ఈవెంట్ల దగ్గరకు లోపలికి కూడా వెళ్ళి పూర్తిగా చెకింగ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇనార్బిట్ మాల్ దగ్గర కూడా పరిస్థితి చూడొచ్చు. పోలీసు వాళ్ళు కూడా లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా పూర్తిగా చెకింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్ పరిధిలో కూడా మనం చూసుకున్నట్టయితే పోలీసులు కూడా పూర్తిగా ఆంక్షలు అయితే పెట్టారు. అలాగే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఏదైతే న్యూ ఇయర్లో సంబరాలు చేసుకోవాలని చెప్పి కూడా 3 కమిషనరేట్ పరిధిలో కూడా పోలీస్ కమిషనర్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏదైతే పూర్తిగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడైతే పూర్తిగా అయితే నిఘా అయితే పెట్టడం జరిగింది. అలాగే డ్రగ్స్ వినియోగం సంబంధించి కూడా పూర్తిగా చెకింగ్ అయితే చేస్తున్నారు. అలాగే రోడ్ల మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేస్తున్నారు. అలాగే డ్రగ్స్ తీసుకున్న వారిని డిటెక్ట్ చేయడానికి కూడా కొత్తగా డిటెక్టర్లు అయితే రావడం. నార్కోటిక్ బ్యూరో వారు 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ డ్రగ్ డిటెక్టర్లు అయితే ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా కూడా ఏదైతే డ్రగ్స్ ఎవరైనా సేవిస్తే వాళ్ళని పట్టుకునే క్రమంలో అయితే ఇదైతే జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఏదైతే మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కూడా మరికొద్ది సేపట్లో మూసైన ఉన్నారు. ఉదయం 5 గంటల వరకు కూడా ఈ ఫ్లైఓవర్లు ఓపెన్ చేయమని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేశారు. ఎవరైతే ఆకతాయిలు ఉంటారో, కొంతమంది ఏదైతే జనాలకు ఇబ్బంది కలిగించే వీళ్ళందరూ ఉంటారో, వీళ్ళందరినీ కూడా ఏదైతే ముందుగా సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేసి దాని ద్వారా నిఘా అయితే పెట్టారు. ఆ తర్వాత రేపొద్దున ఆ సీసీ కెమెరా బట్టి పూర్తిగా వాళ్ళైతే పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా నీట్గా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోవాలని చెప్పారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేదా రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, పూర్తి
పూర్తిగా సో ఏదైతే చూసుకొని డ్రైవ్ చేయాలని కూడా చెప్తున్నారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఉదయం వరకు కూడా అవుటర్ రింగ్ రోడ్ కూడా ఓపెన్ చేయరు. ప్రస్తుతం మనం ఉన్న సైబరాబాద్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా పూర్తిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బోర్డింగ్ పాస్ కావచ్చు, టికెట్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ టికెట్స్ కానీ బోర్డింగ్ పాస్ ఉంటేనే ఓఆర్ఆర్ మీదకి అయితే అలౌ చేస్తారు. అలాగే ఆకతాయిలు కావచ్చు, వీళ్ళందరికీ ఎవరికి కూడా ఓఆర్ఆర్ మీదకి వెళ్ళడానికి అయితే పర్మిషన్స్ లేవు. ప్రస్తుతం హైదరాబాద్లో న్యూ ఇయర్ సంబరాలు అయితే బాగానే జరుగుతున్నాయనే చెప్పొచ్చు. ఎక్కడ ఎలాంటి అయితే కుమార్ ముఖ్యంగా చోట్ల మాత్రం ఏవైతే హుక్కాకు సంబంధించిన పోట్లు కుమార్ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మొదలు పెట్టేసినట్లుగా కనబడుతోంది. విజువల్స్లో చూస్తున్నాం మనం. అక్కడ ఇనార్బిట్ మాల్ పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతున్నాయా ప్రజెంట్? ఎవరైనా ప్రజల వాతావరణం ఎట్లా ఉంది? ఎస్ సునీల్, మనం ఇందాక 8 o'clock నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే మొదలుపెట్టారు. ఎందుకంటే ముందుగానే పోలీసులు చర్యలు అయితే తీసుకున్నారు. తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా చూడడానికైతే పోలీసులు ఇందాక 8 o'clock నుంచే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం ఇనార్బిట్ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే జరుగుతున్నాయి. ఆ పోలీసుల వారు కూడా ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చెకింగ్ అయితే చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్స్ మనం చూసుకున్నట్టయితే చాలా సాఫ్ట్ రోడ్స్ అయి ఉంటాయి. మినిమం స్పీడ్స్తో అయితే ఈ రోడ్ల మీద ట్రావెల్ చేస్తారు. అలాంటిది న్యూ ఇయర్ సమయంలోని ఈ మందు తాగి కనుక డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉందన్న ముందుగానే ఏదైతే 8 o'clock నుంచే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే ప్రారంభించారు. అలాగే ప్రతి చెక్ పోస్ట్ అంటే సుమారు 100 నుంచి 400 మీటర్ల వరకు కూడా ప్రతి చోట చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఈ మాల్స్లో ఏవైతే ఉన్నాయో ఈ మాల్స్లోని పూర్తిగా మనకి పబ్స్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ పబ్స్లో కూడా మందు అయితే సేవించి ఖచ్చితంగా జనాలు అయితే బయటకు వస్తారు. ఈ మందుకు దానికి కూడా పోలీసుల వారు అయితే ముందుగానే మాల్స్ అయితే పర్మిషన్లు తీసుకున్నాయి. కానీ వీళ్ళు ఎవరైతే మందు తాగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా ఒక డ్రైవర్ని పెట్టుకొని రావాలని చెప్పి ఇప్పటికే పోలీసు వారు అయితే సూచనలు అయితే చేశారు. అలాగే హైదరాబాద్ సిటీ మొత్తంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కుమార్ అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే కుమార్, ఈసారి 13 లక్షల రూపాయలు పెట్టి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నార్కోటిక్ డ్రగ్స్ అనలైజర్ లాంటివి తీసుకుని ప్రత్యక్షంగా వ్యక్తి డ్రగ్స్ సేవించుంటే కనుక బయటపడేటువంటి విధానాన్ని కూడా పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ టెస్టులు కూడా కొనసాగుతున్నాయా? అంటే అది ఎట్లా, ఆ ప్రొసీజర్ ఎట్లా చేస్తున్నారు? ఎస్ సునీల్, ఈ ఏదైతే నార్కోటిక్ బ్యూరో వాళ్ళు ఈసారి కొత్తగా అయితే ఏదైతే డ్రగ్ డిటెక్టర్ టెస్టులు అయితే చేయనున్నారు. ఈ డ్రగ్ డిటెక్టర్ ఏదైతే టెస్టులు ఉన్నాయి వీటిలో కూడా 13 లక్షల చొప్పున ఒక్కొక్క ఎక్విప్మెంట్ అయితే కొని సైబరాబాద్, అలాగే రాచకొండ, అలాగే హైదరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా అందరికైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ గత కొంతకాలం నుంచి చూస్తున్నాం హైదరాబాద్ మొత్తం కూడా ఏదైతే డ్రగ్స్ పట్టుబడడం జరుగుతుంది, భారీ ఎత్తున డ్రగ్స్ అయితే పట్టుబడుతున్నాయి. ఏదైతే కోట్ల రూపాయల్లోని ఈ డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం ఏదైతే మనకి నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తెలంగాణకు సంబంధించి వచ్చే 2 నెలల్లో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కింద చేస్తామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి అయితే చెప్పిన మరుక్షణం నుంచి కూడా పోలీసు వారు పూర్తిగా డ్రగ్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మెయిన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ న్యూ ఇయర్లో ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తారు. మన హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే మెయిన్గా పబ్స్ కావచ్చు, న్యూ ఇయర్ ఈవెంట్స్ కావచ్చు, వీటిల్లో కూడా మెయిన్గా డ్రగ్స్ అయితే ఉపయోగిస్తారు. ఈ డ్రగ్స్ ఉపయోగించిన వాళ్ళు తర్వాత పట్టుకోవడం కన్నా ముందే డ్రగ్ డిటెక్టర్ ద్వారా వీళ్ళైతే పట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఈ డ్రగ్ డిటెక్టర్ కూడా ఏదైతే ముందుగా శాంపుల్స్ తీసుకుంటారో ఈ మన గోర్లు కావచ్చు లేదంటే బ్లడ్ కావచ్చు, ఈ రకంగా శాంపుల్స్ తీసుకొని వాటిలో 3 type ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. ఈ 3 type ఆఫ్ టెస్టులు కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళు డ్రగ్ సేవించారా లేదా అనేది అయితే తెలుస్తుంది. ఈ టెస్టులు కూడా సుమారు ½ an hour నుంచి 1 hour లోపే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు లేదా అనేది అయితే ఈ డ్రగ్ డిటెక్టర్ అయితే తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఈ డ్రగ్ డిటెక్టర్లు అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఈ డ్రగ్ డిటెక్టర్లు అయితే ఏర్పాటు చేయడం కుదరక ఏదైతే ఒక 2-3 చెక్ పోస్టుల తర్వాత ఒకటి, అలాగే 2-3 చెక్ పోస్ట్ తర్వాత ఇంకోటి, అలాగే డ్రగ్ డిటెక్టర్లు అయితే పెట్టడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్టయితే మన హైదరాబాద్కి సంబంధించి కూడా డ్రగ్స్ వినియోగం అయితే చాలా పెరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసాం చాలా మటుకు పోలీసు వారు డ్రగ్ పెడ్లర్స్తోని డ్రగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సుమారు 100 గ్రాములని కుకాయిన్లు కావచ్చు, MDMA కావచ్చు, ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా నిఘా పెట్టి పట్టుకున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో మెయిన్గా ఈ డ్రగ్ పార్టీస్ ఎక్కువ జరుగుతాయి. ఏదైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో అలాగే పబ్స్ కావచ్చు, న్యూ ఇయర్ ఈవెంట్స్ కావచ్చు, మెయిన్గా యువతుల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ డ్రగ్స్ అయితే ఉపయోగిస్తారు. ఈ డ్రగ్స్ కూడా ఏదైతే డ్రగ్ ముఠాలు
జనాలు అలాగే డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో న్యూ ఇయర్కి సంబంధించి పూర్తి బిజినెస్ అయితే జరుగుతుంది. ఈ పూర్తి బిజినెస్ హైదరాబాద్లో మెయిన్గా జరుగుతుంది కాబట్టి మెయిన్గా ఇక్కడైతే ఫోకస్ చేశారు. అలాగే పోలీస్ వారు కూడా వాళ్ళకన్నా ముందుగానే అప్రమత్తమయ్యి ఎవరైతే హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకొస్తారో వీళ్ళ మీద అయితే పూర్తిగా నిఘా పెట్టారు. వీళ్ళ దగ్గర పూర్తిగా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళైతే పట్టుకోవడం జరుగుతుంది. సుమారు ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారు 10-15 కేసులు అయితే ఈ డ్రగ్ కేసులు అయితే పట్టుకోవడం జరిగింది. సుమారు 100 గ్రాముల కొకైన్ నుంచి MDMA కావచ్చు, పిల్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలా అన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే ప్రస్తుతం ఈ న్యూ ఇయర్ ఈవెంట్లోని ఎలాంటి డ్రగ్స్ ఎవరో సేవించకూడదని మెయిన్గా ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. అలాగే వచ్చే 2 నెలల్లోని తెలంగాణని డ్రగ్ ఫ్రీ సొసైటీ కింద చేయడానికి కూడా వాళ్ళైతే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అయితే మనకి న్యూ ఇయర్ అయితే రాబోతుంది. ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఇక్కడైతే న్యూ ఇయర్ వేడుకలు అయితే చేసుకుంటున్నారు. సునీల్, రైట్ కుమార్, కీప్ అప్డేటింగ్ ఎస్ కుమార్. థ్యాంక్ యూ. కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. యువత పార్టీలు ఏర్పాటు చేసుకుని నయా జోష్లోకి వెళ్ళిపోయారు. డీజే సౌండ్ హోరులో చిందులు వేస్తున్నారు. మరోవైపు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, PV ఎక్స్ప్రెస్ వే, ORRపై రాకపోకలను నిలిపివేశారు. రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతి ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. మద్యం తాగి బండి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.